ఆగండి తిట్టుకోకండి, కొంచెం నేను చెప్పేది కూడా వినండి. నేను బొట్టు పెట్టుకున్నా కానీ టిక్లీ ఎక్కడో ఊడిపోయింది. అది రియలైజ్ అయ్యేసరికి పెద్ద బతుకమ్మ అయిపోయింది. మళ్ళీ బొట్టు పెట్టుకొని చిన్న బతుకమ్మ అయితే స్టార్ట్ చేసినాం. దీంట్లో మా మమ్మీ హ్యాండ్ లేదు కాబట్టి నేను, మా ఆయన, మా తమ్ముడు కలిసి 30 మినిట్స్ లో చేసేసినాం. పాపం చిన్నోళ్ళు దేంట్లో అయినా అడ్జస్ట్ అవుడే. పెద్ద బతుకమ్మకి పెట్టంగా మిగిలిన పూలతో అడ్జస్ట్ చేసుకోవాలి. పైన కింద పడి పూలు సరిపోక అడ్జస్ట్ చేసి మరి చిన్న బతుకమ్మ అయితే చేసినాం. ఇంకా ఎక్కువ పూలు ఉంటే బాగుంటుండే, ఏం చేద్దాం ఇంకా అడ్జస్ట్ అవడమే. ఇక్కడ మా మమ్మీని రెడీ చేస్తున్నా. చిన్నప్పుడు అమ్మ మనల్ని రెడీ చేస్తుండే, ఇప్పుడు తిరిగిచ్చే టైం వచ్చింది. ఈ శారీ మొన్న పెళ్లికి తీసుకున్నది. పీచ్ శారీకి ఈ బేబీ పింక్ బ్యాంగిల్స్ మ్యాచ్ అయ్యాయి. వీడియో చేస్తున్నంత సేపు లడాలడా వాగుతూనే ఉంది. ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉండదు మా మమ్మీ, అంతా అమ్మ పోలికే మనకి. ఇక్కడ వీడియోలో ఎలా చూపించాలో చూపిస్తున్నా. ఎంత క్యూట్ గా ఉందో. 24 అవర్స్ స్మైలింగ్ ఫేస్ తోనే ఉంటాం మేమిద్దరం. జ్యువెలరీకి కంటే చోకర్, బుట్టలు అండ్ బొట్టుమల్ల హారం వేసిన. ఈ హారం పెద్దవాళ్ళకి మస్త్ యాప్ట్ అవుతుంది. జ్యువెలరీ లింక్స్ నేను కమ్యూనిటీలో ఇస్తా, ఈ క్యూఆర్ కోడ్ ని మీషోలో స్కాన్ చేయండి. ఫైనల్ గా బతుకమ్మకి 11 రకాల ప్రసాదం పెట్టినాం. అందులో 5 రకాల సత్తులే ఉంటాయి. అవును, అడగడం మర్చిపోయా, మీ సైడ్ కూడా సత్తులు చేసుకుంటారా? బతుకమ్మ చేసి అమ్మని రెడీ చేసేసరికి అలసిపోయా. ఇంకా నేను ఎప్పుడు రెడీ అవుతానో ఏంటో చూద్దాం. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.